సమస్యలు ఉన్నవారు రాజధాని వరకు రాలేరని, ప్రజల సమస్యలను స్థానికంగా పరిష్కరించే వాళ్ళు ఉండడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లి జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని గత పాలకులు దుష్ప్రచారం చేశారు. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాగుకు ఉచిత విద్యుత్ కోసం 11,500 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఒకటి రెండు లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా, అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఉత్కంఠగా మారింది. జగన్ పర్యటన ఖరారైందని, కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా జగన్ పర్యటనను అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా జగన్ పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్తో పాటు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు చెందిన వైసీపీ ఉప సర్పంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా గతంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తతల కారణంగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. కాగా జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు విగ్రహావిష్కరణకు రావడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పాత సినిమాల్లో మాదిరిగా రాత్రికి రాత్రి వాళ్లే చంపి వాళ్లే సానుభూతిని తెలిపినట్టుందని విమర్శించారు. 2 కోట్ల రూపాయలు పందాలు కాసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి నాగేశ్వరరావు అని, తను చనిపోవడానికి బాధ్యత జగన్దే అని అన్నారు. రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు. ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకొని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. ఈయన చాలా విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని మంత్రి సవిత హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రి సవిత సందర్శించారు. ఈ క్రమంలో అధునాత భవనాల నిర్మాణానికి 1,50,00,000 రూపాయలతో జూనియర్ కళాశాలకు భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి హాస్టల్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఎంతమందికి ఉంటే అంతమందికి మన ముఖ్యమంత్రి గారు, మరి మన ఎడ్యుకేషనల్ విద్యాశాఖ మంత్రి 10,000 కోట్లతో 67 లక్షల మంది విద్యార్థులకు
తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్కూల్స్లో ఇబ్బంది పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడం, హాస్టల్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళీ మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ స్కూల్కి ఏం అవసరం అంది గుర్తించి మళ్ళీ ఇవన్నీ శాంక్షన్ చేశారు మన విద్యాశాఖ మంత్రి గారు. నిన్నటి రోజున సోమందపల్లిలో ఒకటి, టైప్ 4 హాస్టల్ ఒకటి స్టార్ట్ చేశాం. ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల జడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత హాజరయ్యారు. సిట్ ఎదుట టీపీసీసీ చీఫ్ తన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సీఎం రేవంత్ సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని అన్నారు. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్ కి సింపథైజర్లుగా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకు వచ్చి తామేదో నీతి మంత్రులమని, నిజాయితీ పరులమనే మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మీ నాయన ఈ రకంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తూర్పు పొడుస్తూ మా ఫోన్ అనేది ట్యాప్ చేశారో ఇది హీనమైన చర్య, దుర్మార్గపు చర్య. ఇది ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేసినారా మీరు, దానికి మీరు శిక్షారులు. ఇవాళ ఒక నిజాయితీ గల అధికారులు, సిట్ అధికారులు తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్రభాకర్ రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్న ఆయన ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 50 ఏళ్లుగా గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని అన్నారు. అందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచర్లకు తరలించాలనే ఈ ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశమని నిమ్మల స్పష్టం చేశారు. 3 సెగ్మెంట్లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందని నిమ్మల వివరించారు. కౌన్సిల్ అనుమతి కూడా లేదు. నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకు వర్తించవా? ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే
కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా. చిత్తూరు జిల్లా కుప్పంలో దాడికి గురైన మహిళను టీడీపీ నేతలు పరామర్శించారు. బాధితురాలతో హోంమంత్రి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ సైతం వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నమస్కారం మేడం. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లల్ని టీసీలు తీసుకుంటాము, హాస్టల్ వేస్తాము అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు రెండు వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 కోసము నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాలి, మాకెవరు లేదు. నన్ను చూడనట్లు రోజులో 200 మంది ఏదో. తెలంగాణలో మరో కీలక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. బుధవారం నుంచి బీజేపీ వికసిత సభలు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. కేంద్రంలో గత 11 ఏళ్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, భద్రత, మౌలిక వసతులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సభలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణ మరోసారి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు బుధవారంలోగా ఇవ్వాలని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనను ప్రశ్నించారు అధికారులు. ఈ దర్యాప్తులో రెండోసారి కేటీఆర్ను అధికారులు సుమారు 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల వాంగ్మూలం ఆధారంగా హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, మంత్రివర్గ ఆమోదం లేకుండానే నిధుల మార్పు వంటి కీలక అంశాలపై ప్రశ్నించారు. మెదక్లో కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామని కవిత అన్నారు. యూపీఎఫ్, తెలంగాణ జాగృతి బీసీల కోసం పోరాడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. మెదక్లో బీసీల సమావేశం పెడితే కొందరు బెదిరిస్తున్నారని తెలిసింది. ఇది రాజకీయ వేదిక కాదు, బీసీల హక్కుల కోసం తాము పోరాడుతున్నామని వెల్లడించారు. ఇవాళ 17 జూన్ కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలెంట్ ఆధ్వర్యంలో ఈ రైల్ రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం. అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులలో అందరినీ కూడా బతిలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం
వారికి అర్థమవుతుంది. మరి ఆ బిల్లు వచ్చే లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటంటే ఇది వచ్చే లోపలనే ఎలక్షన్లు పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ బిల్లు వచ్చినా రాకుండా పెడతారట. జరగనిద్దామా మరి ఎన్నికలు? జరగనిద్దామా? లేదంటే ఏం చేయాలి? అంతేనా? అప్పుడేనా? మరి మెదక్ జిల్లా వాళ్ళ మాట కరెక్టే ఉంటుందా? ఖచ్చితమే ఉంటుందా? మరి ఇది కేసీఆర్ జిల్లా. మరి నేను చెప్తున్నా, మీరు మాట ఇచ్చి ఎంతకు ముందుకైతే కేసీఆర్ గారికి మాట వస్తుందా అది ఆలోచన చేసుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019లో నమోదైన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో పేర్ని నానికి కోర్టు వారెంట్ జారీ చేసింది. 2019లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై కేసు నమోదైంది. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాని కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు పేర్ని నానిని హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వాటిని పాటించకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. 3 సార్లు విచారణ వాయిదా వేసినప్పటికీ హాజరు కాలేదు. దాంతో కోర్టు పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది సిట్. A38గా చెవిరెడ్డి పేరును పేర్కొంది. ఏ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడును ఈ కేసులో A34గా చేర్చింది. ఇక మరోవైపు ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఏపీ డీజీపీకి సమాచారం పంపించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. అయితే ఏపీ పోలీసుల సూచన మేరకు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్కు చెవిరెడ్డిని తరలించారు అధికారులు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుల అరెస్టుపై బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా చెవిరెడ్డి పిఏ గన్మెన్ మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమేనని ట్వీట్ చేసింది. లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్మంతా ఎలక్షన్లకు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 3 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6000 చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. 10,45,000 మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కేంద్ర సాధికార కమిటీ పర్యటించింది. కొల్లేరుపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు, రేపు పర్యటించనుంది. మొదటి రోజు కలకుర్రు, ముడుగునూరు, ఆటపాక, కొల్లేటికోటలో సందర్శించారు. అనంతరం కొల్లేటికోటలో కైకలూరు, ఉండి మండలాలకు చెందిన జిరాయితీ భూముల రైతులు, కొల్లేరు వాసులతో కేంద్ర కమిటీ సమావేశమయ్యారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేపు నిడమర్రు ప్రాంతానికి చెందిన జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును మరోసారి పొడిగించింది. మునుపు నిర్ణయించిన మే 31 గడువు ముగియడంతో ఇప్పటికీ దరఖాస్తుదారుల నుంచి విజ్ఞప్తులు రావడంతో అధికారులు గడువు పొడిగించాలని సూచించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా జూన్ 30 వరకు గడువును పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారులకు ఆ రాయితీ వర్తిస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ స్కీమ్లో తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకొస్తుండడంతో ప్రభుత్వ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించింది.
అంతర్జాతీయ యోగా డే నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. యోగా డేలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ అంతర్జాతీయ యోగా డేను అత్యంత ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. యోగాకు దేశ ప్రజల నుంచి ప్రత్యేక ఆదరణ ఉంటుందని అన్నారు. కాగా ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో యోగా డేను యోగాంధ్రగా నామకరణం చేసి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. బీజేపీ తీరుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఫ్రీడమ్ పార్కులో బీజేపీ ఆందోళనకు దిగడంపై సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా చేయమని డిమాండ్ చేసే నైతిక హక్కు బీజేపీకి లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మరణించారని, అందుకు బాధ్యత వహిస్తూ అక్కడి సీఎం రాజీనామా చేశారా అని ఆయన ప్రశ్నించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారని, అందుకు బాధ్యత వహిస్తూ ఎవరు రాజీనామా చేశారని నిలదీశారు. అయినా నన్ను నేను రక్షించుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పడం లేదని, రాష్ట్రంలో ఏది జరిగినా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటన తర్వాత మంగళవారం ఏకంగా 7 విమానాలను రద్దు చేశారు. రద్దు చేసిన విమానాల్లో 6 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన్ విమానాలు ఉన్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైంది ఈ రకం విమానమే. ముందుగా సాంకేతిక లోపాల కారణంగా అహ్మదాబాద్, లండన్, ఢిల్లీ, ప్యారిస్ విమానాలను మంగళవారం రద్దు చేశారు. దీని తర్వాత లండన్, అమృత్సర్, బెంగళూరు, లండన్ విమానాలు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, తిరిగి మీ గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ బాంబులతో దాడి చేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడి జరిగిందని సదరు మీడియా పేర్కొంది. అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ను కూడా క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించింది. అయితే ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాషింగ్టన్లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమికూడి అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ను ఖరారైంది. ఈ టోర్నమెంట్కు భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు టోర్నమెంట్లు జరుగుతాయని తెలిపింది. మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబో వేదికగా, రెండో సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న బెంగళూరు, కొలంబో వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు పాల్గొనడంతో మహిళల క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తికరంగా ఉండనున్నదని క్రికెట్ కౌన్సిల్ తెలిపింది.